Hello all, this is me, Amerikala Chinnakutru. Yes, Meghna. Welcome to my YouTube channel. అమెరికాలో చిన్న కూతురు. So, first thing, అందరికీ హ్యాపీ రక్షాబంధన్. I wanted to share few things about my sister. So, first thing, నాకు ఒక అక్క ఉంది అండ్ తను నాకన్నా 2 years పెద్దది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, బట్ తను నాకు అన్నీ, అఫ్కోర్స్ అందరికీ అంతే. సో నాకంటే అన్నీ లేరన్న లోటు కూడా నాకు లేదు. సో మా అక్క నన్ను అంత బాగా చూసుకుంది అండ్ షీఈస్ ఓవర్ పొసెసివ్ అబౌట్ మీ. She is my best friend, she is my mom, she is my dad, she is my best friend, she is my secret keeper, what not, she is my everything. How should I survive without my sister? Then సో మా అక్క బీటెక్ ఇంజనీరింగ్ కోసం వేరే ఊరు వెళ్ళినప్పుడు దెన్ ఐ రియలైజ్డ్ ఐ డోంట్ నో లైక్ ఎనీథింగ్. బట్ నేను మా అక్క లేకుండా ఎట్లా ఉండగలను ఏంటి అని ఏమో ఆలోచించడం. బట్ వన్స్ షీ లెఫ్ట్ విత్ ఆల్ హర్ బ్యాగ్ అండ్ లగేజ్ అండ్ ఆల్, ఐ ఫెల్ట్ అలోన్. నాకు ఒక ఫ్రెండ్ లేరు, నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ దూరం అయిపోతుంది అని బాధ ఎక్కువైపోయింది. అండ్ లేటర్ అప్పటి వరకు మేమిద్దరం పిచ్చిగా కొట్టుకునే వాళ్ళం, పిచ్చిగా మాట్లాడుకునే వాళ్ళం ఇంట్లో ఉన్నప్పుడు. అండ్ మై మామ్ యూస్ టు లైక్, వాట్ ఆర్ యూ గైస్ అలా. సో వన్స్ షీ మూవ్డ్ అవుట్ ఆఫ్ అవర్ హోమ్, ఎవరి బర్త్డేస్కి ఎవరు ఉండేవాళ్ళం కాదు. తన బర్త్డేస్కి నేను ఉండేదాన్ని కాదు, నా బర్త్డేకి, ఇంట్లో వాళ్ళ బర్త్డేకి, అమ్మ వాళ్ళ బర్త్డేకి అక్క ఉండేది కాదు, ఎవ్రీ అదర్ ఒకేషన్కి తను ఉండేది కాదు. ఎప్పుడో ఒకసారి వస్తుంది, ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ వస్తుంది. బట్ వచ్చినా కూడా ఐఎమ్ నాట్ దాట్ మచ్ హ్యాపీ. లైక్ వచ్చినప్పుడల్లా ఒక 10 days ఒక 1 week ఉంటుంది, అంతకన్నా మించి ఎక్కువ ఉండదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ మై సిస్టర్. లైక్ ఐ డోంట్ నో దాట్ మచ్ థింగ్స్ అబౌట్ మై సిస్టర్. మేజర్ ఆఫ్ ద థింగ్స్ ఐ డోంట్ నో. తను ఇప్పుడు ఏం చేస్తుంది, ఎక్కడుంది అంటే ఐఎమ్ నాట్ షూర్. ఐ డోంట్ నో వేర్ షీ ఈజ్ ఆర్ వాట్ షీ ఈజ్ డూయింగ్, వాట్ షీ ఈజ్ అప్ టు అనేది ఐ డోంట్ నో. మేమిద్దరం ఎప్పుడు చిన్నప్పటి నుండి రక్షాబంధన్ చేసుకోలేదు. వెన్ మై సిస్టర్ ఈజ్ అవుట్ ఆఫ్ అవర్ హోమ్ ఫర్ అవర్ బీటెక్, ఫర్ హర్ ఎడ్యుకేషన్, దెన్ ఐ వాంటెడ్ టు సెలబ్రేట్. తను మాస్టర్స్కి వచ్చినాక ఐ యూస్ టు సెండ్, తనకి కొరియర్ వేసినప్పుడల్లా నేను తనకి రాఖీ పంపిస్తుండే. సో ఇట్ ఫీల్ లైక్ ఇప్పటివరకు నా దగ్గర ఉంది కదా, సో అంతగా వాల్యూ తెలియలేకుండే. వన్స్ షీ మూవ్డ్ అవుట్ ఆఫ్ అవర్ హోమ్ ఫర్ మాస్టర్స్, లైక్ తను బీటెక్లో వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు కూడా నేను అంత ఫీల్ అయ్యలేదు. తను వన్స్ షీ క్రాస్ ఎయిర్పోర్ట్కి వెళ్ళినాక ఫైనల్ సెండ్ ఆఫ్ ఇచ్చినాక ఐ రియలైజ్డ్ హౌ మచ్ ఐఎమ్ డిపెండింగ్ ఆన్ మై సిస్టర్ అండ్ హౌ మచ్ ఐ లవ్ హర్ అనేది ఐ రియలైజ్డ్ దెన్. సో షీ ఈజ్ మై ఎవ్రీథింగ్. ఐ లవ్ హర్ సో మచ్. ఎంత అంటే చాలా ఇష్టం నాకు మా అక్క. తనని నేను తిడతా, బట్ తనని నేను కాకపోతే ఇంకెవరు తిడతారు? తను కూడా నన్నే తిడుతుంది. బికాస్ ఇఫ్ నాట్ షీ హూ విల్ కదా. సో నా ఎవ్రీ సిచ్యువేషన్లో తను నా వెనకాలే ఉంటుంది. లైక్ ఏ మేజర్ స్టెప్ తీసుకున్నా తను నా వెనకాలే ఉంటుంది, నేను కూడా తన వెనకాలే ఉంటా. బాండ్ ఇంకా స్ట్రాంగ్ అయింది, బట్ మాటలు తక్కువైంది కానీ బాండ్ ఇంకా స్ట్రాంగ్ అయింది మా ఇద్దరికి. చిన్నప్పుడు ఒక ఫనీ ఇన్సిడెంట్ ఏమంటే, నాకు చిన్నప్పటి నుండి మాకంటే చాలా భయం. ఎలా అంటే తను చాలా బాగా చదువుతుంది, నేను అసలుకి చదవను. నేను బ్యాక్ బెంచర్ని, మాకు ఫ్రెండ్, మాకు కూడా బ్యాక్ బెంచర్, కానీ బ్యాక్ బెంచర్లోనే టాపర్ మా అక్క. సో మా అక్కకి తను మ్యాథ్స్లో ఇరగదీస్తుంది, నేను మ్యాథ్స్లో శుద్ధవని. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. మా మమ్మీ ఒకసారి మార్కెట్కి వెళ్తూ హోంవర్క్ చేసుకుంటున్నాం నేను మా అక్క. మా మమ్మీ టోల్డ్ మీ, మ్యాథ్ హోంవర్క్లో నీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కకి అడుగు, షీల్ హెల్ప్ యూ అనింది. నేను అప్పటికే నేను అడగను అక్కని అని.
అండ్ మా మామ్ వాజ్ లైక్ తనేం నేను కొట్టదు, అడిగేసే ఏం కాదు, తను కాకపోతే ఇంకెవరు చెప్తాను నీకు మ్యాథ్స్ సార్ మార్నింగ్ నీకు ఇది ఉంది కదా హోంవర్క్ సబ్మిట్ ఉంది కదా అని చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ మా మమ్మీకి కూడా మ్యాథ్స్ చాలా బాగా వచ్చి, మమ్మీ ఆ టైంలో అవైలబుల్ లేకుండే, సో మా అక్కకి చెప్పింది, మా అక్కని అడగమని చెప్పింది. సో ఐ వాజ్ లైక్ వెల్ ఐ వాజ్ స్టిల్ 7th class, షీ వాజ్ లైక్ 9th class and we both are studying at the time. She is done with her homeworks and she is done with everything go for works. And I was like, అక్క నాకు ఈ టీచర్ వాల్యూ చెప్పవా అని. షీ వాజ్ లైక్ రోజు స్కూల్కి వెళ్తున్నావు కదా, టీచర్ వాల్యూ తెలియకుండా ఏం చేస్తున్నావు, ఏం వింటున్నావు అని. షీ లిటరల్లీ బెట్ మీ like anything. And when the neighborhood auntie came to our home and asked what happened, why your sister is shouting, what my sister told, guys, she was like మా చెల్లి కాక్రోచ్ని చూసి భయపడింది, అందుకనే ఏడ్చింది, అందుకనే అరిచింది అంటే అని. ఆ టైంలో కూడా నా నోట్లో క్లాత్ పెట్టేసి నన్ను పక్కన పెట్టి, ఆ ఆంటీకి కనిపించకుండా నన్ను పక్కన పెట్టి, మా అక్క లిటరల్లీ ఆమెకి ఆ ఆంటీకి వచ్చిన ఆంటీకి అట్లా చెప్పింది. అండ్ ఐ వాజ్ లిటరల్లీ క్రయింగ్. నువ్వు గట్టిగా ఏడ్చావంటే ఇంకా గట్టి కొడతా అనేసింది. సో అప్పటి నుంచి నేను మా అక్కని డౌట్స్ ఏం అడగలేకుండే. సో ఏం వచ్చినా నేనే చేసుకుంటా, లేకపోతే చేయడమే మానేస్తా. టీచర్స్ తన్నులాగా తింటాను కానీ మా అక్కతో తన్నులు మాత్రం తినేదాన్ని కాదు. ఇంకా చాలా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగాయి. ఒకసారి నా రీఫిల్ ఇద్దరం ఒకేలాంటి పెన్స్ కొనుక్కునే వాళ్ళం. నా పెన్ బాగా రాస్తుండే, తన పెన్ బాగా రాయకుండే. నేను నా పెన్ బాగా రాస్తుందని నేను నా పెన్ మీద ఒక మార్క్ పెట్టుకున్నా, అదే రీఫిల్ పెన్స్. నేను నా పెన్ డొక్కు ఉంటుంది కదా, డొక్కు మీద మార్క్ ఏదో పెట్టుకున్నా. అండ్ షీ వాజ్ లైక్ వెన్ ఐ వెంట్ అవుట్ షీ ఎక్స్చేంజ్డ్ ఆర్ రీఫిల్స్. పెన్లో ఉన్న రీఫిల్స్ని షీ ఎక్స్చేంజ్. సో రీఫిల్ ఎందుకు మార్చినామంటే నేను మార్చలే అనింది. నాకు కొల్ల మండింది. చేతిలో డివైడర్ ఉండే, దాని షోల్డర్కి ఇక్కడ గుచ్చేసిన. షీ వాజ్ లైక్ రీఫిల్ మార్చేసామని నన్ను ఇట్లా చేస్తావని చెప్పి ప్లాంక్ ఉంటుంది, దాన్ని అడ్డం తిప్పిన మొక్కకి టప్ప అని 10 times కొట్టింది. ఇద్దరం పిచ్చి పిచ్చిగా కొట్టుకున్నాం. ఆ టైంలో మా బాబాయ్ హీ వాజ్ వాచింగ్ WWE and he stopped watching the WWE and he was watching us. Later we went to him and we asked, బాబాయ్ ఎందుకు ఆపలేదు అని అంటే, అది కంటే ఇది ఇంట్రెస్టింగ్ ఉంది, మీరిద్దరు మంచిగా కొట్టుకుంటున్నారు కదా, అదే మంచిగా ఇంట్రెస్టింగ్ ఉంది అని. సో we were that kind of like అంత పిచ్చి పిచ్చిగా కొట్టుకునే వాళ్ళం, అంత ఎక్కువ లవ్ చేసుకునే వాళ్ళం. సో దిస్ ఆల్ ఐ వాంటెడ్ టు సే ఆన్ ద ఒకేషన్ ఆఫ్ రక్షాబంధన్. మీకు కూడా ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ కానీ ఏమైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుంటే మీ సిబ్లింగ్స్తో ఆర్ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ ఆర్ సిస్టర్ ఫ్రమ్ అనదర్ మదర్తో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరుగుంటే ప్లీజ్ డూ కమెంట్ డౌన్ బిలో. ఐ వాంటెడ్ టు రీడ్ యువర్ కమెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. See you in my next video. Bye-bye. అమెరికాలో చిన్న కూతురు